దశరథరాజు కొడుకులు లేక కుమిలిండు. పుత్రకామేష్టి యాగం చేయగా నలుగురు కొడుకులు పుట్టిండ్రు. రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు పెరిగిండ్రు. విశ్వామిత్రుడు యాగం కోసం రాముని అడవికి రమ్మండు. తాటకిని చంపి శివధనుస్సు విరిచి సీతమ్మ మెడలో తాళి కట్టిండు. ఓహో రాముడు పెళ్లి కొడుకాయే. తననవన తననన తననవన తననన 12 ఏళ్ల అరణ్యవాసం రాసి పెట్టింది కైకేయి. తండ్రి మాటకై అడవి బాటనే పట్టెను చూడు రామయ్య. బంగారు లేడి మాయలో పడి సీతమ్మ గీతను దాటింది. లంకనాథుడు 10 తలలోడు సీతను ఎత్తుకుపోయిండు. రాముని గుండె రగిలిపోయింది, దిక్కులు పిక్కటిల్లింది. ఆంజనేయుడు కలిసిన వేళ సుగ్రీవునితో దోస్తానా. వాలిని కొట్టి లంకకు కట్టి రాళ్లతోటి వంతెన. రాముని బాణం నిప్పుల వాన, రావణ గుండెల్లో దడదడ. తలలు తెగినా మళ్ళీ పుట్టే మాయల మారి రావణుడు. నాభిలోన అమృతం ఉందని తెలిసి కొట్టే మన రాముడు. హమకమజమా కూలిండు రావణుడు, జయ 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 గెలిచిండు రాముడు. అయోధ్య కదిలింది సంబరం, రాముడే మనకు అంబరం. పటాసులు పేల్చు, డప్పులు వాయించు, రామరాజ్యం ఉయ్యాలో రామ